గత ప్రభుత్వంలో అయినా ఇప్పటి ప్రభుత్వంలో అయినా ప్రతిపక్షమా అధికార పక్షమా అనకుండా ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి ప్రాతినిధ్యం ఏంటి, ఎమ్మెల్యేలు శాసనసభలో చేసే కార్యక్రమాలు కానీ లేదా తన నియోజకవర్గంలో ప్రజలచే ఎన్నుకోబడి శాసనం ద్వారా శాసనసభలో వచ్చినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి విలువలేంటి అనేది ఒక్కసారి మీరు దాని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న ఇన్ఛార్జ్ మినిస్టర్లు వారి పాత్ర ఎంతవరకు ఉంది, వారు ఆ జిల్లా మీద ఆధిపత్యం ఎంతవరకు ఉంటుంది, ఆ నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర వారి నియంత్రణ ఎలా కొనసాగుతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇన్ఛార్జ్ మినిస్టర్ అనే వారు జీవో ప్రకారంగా శాసనం ద్వారా నిర్మితమైనటువంటి వ్యక్తుల లేకపోతే పార్టీ ప్రభుత్వ పరంగా వారిది వారు ఇన్ఛార్జ్ మినిస్టర్లను పెట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను నియంత్రించే పరిస్థితి కోసం ఏర్పాటు చేసిందా అనేది మీరు తెలియజేయాల్సింది ఉంది అధ్యక్ష. ఇక్కడ ఎవరైతే ప్రజలచే ఎన్నుకోబడిన వారు ఉన్నారో వారిని వదిలేసి ఇన్ఛార్జ్ మినిస్టర్ల ద్వారా ఓడిపోయిన వారు పారిపోయిన వారు కాన్స్టిట్యున్సీని వదిలేసి వేరే దగ్గరికి పోయి పోటీ చేసినటువంటి వ్యక్తులను వారి ద్వారా అక్కడ శాంక్షన్లు ఇవ్వడం అనేది ఎంతవరకు సబబ్ అనేది ఇన్ఛార్జ్ మినిస్టర్లు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్న గత ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టిరు, మమ్మ కళ్ళకు నీరు తెప్పించిర్రు, మేము ఇబ్బంది పడ్డామని చెప్పుకుంటున్నటువంటి ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్న మేమేమి కిరీటం పెట్టుకోలేదు, నా మటుకు నేనైతే అనుకుంటున్నాను ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు ఉంటుండొచ్చు, ప్రజలు మెచ్చితే తిరిగి ఎన్నుకోబడుతుండొచ్చు, వారు నిరాకరిస్తే ఓడిపోతుండొచ్చు. కానీ ఎమ్మెల్యే అనే పదవికి మీరు గౌరవం ఇయ్యనంత వరకు మీకు మీరు తిట్టుకున్నట్టే, మీరు కూడా ఒక శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి మీరు కూడా మీకు మీరు తిట్టుకున్నట్టే తప్ప నన్ను అవమానించినట్టు నేనైతే భావిస్తలేను. ఇక్కడ వెంకటరమణారెడ్డి కామారెడ్డి శాసనసభ్యుడు అనే బదులు కామారెడ్డి శాసనసభ్యుడు వెంకటరమణారెడ్డిగానే గుర్తింపు ఉంటుంది తప్ప శాసనసభ్యుడిగా ఎప్పుడు ఉంటారు కానీ పేర్లు మారుతూ ఉంటాయి, ఎవరో ఒకరు శాసనసభ్యులు అవుతారు. కానీ ఇవాళ నేను కనీసం 84 ప్రశ్నలు ఈ శాసనసభలో ఇక్కడ నేను ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. దానికి సుమారు 8 మట్టుకే నాకు రిప్లై ఇవ్వడం జరిగింది. అంటే 84లో 8 పోతే 76 ప్రశ్నలకు ఇప్పటికి సమాధానం రాలేదు. ఇది శాసనసభ పరిస్థితి. ఇది ఎమ్మెల్యేగా నేను ఇచ్చినాను కాబట్టి నాకున్నటువంటి మర్యాదను ఏ రకంగా నేను స్వీకరించాలో మీరే తెలియజేయాల. ఇకపోతే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా మీరు ఇస్తలేరని చెప్పి నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో సుమారు 86 ప్రశ్నలు ఇస్తే ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క విధంగా ఇచ్చారు. ఎగ్జాంపుల్ హెల్త్ డిపార్ట్మెంట్ను తీసుకుందాం. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఇస్తే ఇక్కడ మంత్రి గారు ఉంటే శాసనసభ వ్యవహారాల మంత్రి గారు అయితే చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను, ఇక్కడున్న అందరు మంత్రులు కూడా గమనించాల్సిన అవసరం ఉంది, తోటి శాసనసభ్యులు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితి రేపు మీకు రావచ్చు, నాకు రావచ్చు, పక్కనున్న వారికి రావచ్చు, ఎవరికైనా రావచ్చు. కానీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు బాధపడే కన్నా ఇటువంటి ప్రాక్టీస్ను మానేయడం మంచిదని అంటున్నాం. ఆర్టీఐ కింద ఇచ్చినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్కి ఇస్తే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిఐఓ ఎవరైతే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటాడో ఓహో ఇటువంటి చాలా చూసినాం, ఇది అయ్యేదా పోయేదా అని మాట్లాడినటువంటి హెల్త్ డిపార్ట్మెంటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్న ముఖ్యమైన డిపార్ట్మెంట్లు ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇది స్వయంగా నా లెటర్ అక్కడ ఇస్తుంటే మాట్లాడినటువంటి మాటలు నేను పేర్లు ఉద్యోగస్తుడు డిసిగ్నేషన్తో సహా చెప్పగలుగుతానని చెప్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు అధికారులకు అని చెప్తున్నాం. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని అడిగితే 86 క్వశ్చన్స్ ఇచ్చినటువంటి అన్ని డిపార్ట్మెంట్లు ఏదో ఒక రకమైన సమాధానము 6 జే ప్రకారంగా ఇస్తే 6(1) ప్రకారంగా ఇస్తే 2 జే ప్రకారంగా లేదని చెప్పి ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇది ఎమ్మెల్యేకు ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి అధికారులు ఇస్తున్నటువంటి మర్యాద అని చెప్తున్నాం. ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఇవల్ల అక్కడ ఓడిపోయిన వారి ద్వారా అక్కడ పార్టీ పరంగా మీరు ప్రొసీడింగ్లు ఇస్తా ఉంటే మీ వాళ్ళు పోయి అక్కడ కొబ్బరికాయలు కొడతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేయాలనేది ప్రజలు గమనిస్తారు. కాబట్టి ఈ శాసనసభ ద్వారా చెప్తున్నాం. అన్న మేమేమి పోలీస్ ప్రోటోకాల్ కావాలని అడగట్లేదు, మేము పోగానే అధికారులు మాకు ఎదురు రావాలని అడగట్లేదు. భయం అన్న ఇది నిజం. 0 అవర్లో మాట్లాడకపోతే నేను మాట్లాడేది ఒక్కటే అన్న అధ్యక్ష, ఒకటే మాట నేను మాట్లాడేది నిజం.
మీరు నేను మాట్లాడాలనుకుంటే ఈ ఈ శాసనసభలో ఇప్పటి వరకు ఇది 4సారి నడుస్తున్నటువంటి ఈ సమయంలో నేను ఏ రోజు నేను మితిమీరి మాట్లాడలేదు, ముందుకొచ్చి మాట్లాడలేదు, అరిచి గోలబెట్టి మైక్ తీసుకోలేదు, బెదిరిస్తే అడ్జస్ట్ అయిపోయి మీరు మళ్ళీ నాకు అవకాశం ఇచ్చే అవకాశాన్ని నేను తీసుకోలేదు, నేను ఎక్కడా బెదిరించలేదు. నేను నాకు అవకాశం ఇస్తేనే మాట్లాడుతున్నా, నేను హుందాగానే ఉంటున్నా, నిజాన్నే మాట్లాడుతున్నా. మీరు మంచి చేస్తే మంచి అని చెప్పినాము. ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షలకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పెంచితే నేనే ఆ కార్యక్రమానికి పోయి నేను ఆయన్ని పొగిడినా తప్ప నేను ఆయనను తిట్టలేదు. నేను ఇవాళ డైట్ ఛార్జెస్ పెంచితే నేనే హాస్టళ్లకు పోయి ప్రభుత్వాన్ని పొగిడినాం తప్ప ఎక్కడ తిట్టలేదు. నేను పార్టీ పరంగా ఎన్నడూ మాట్లాడలేదు. నేను ఎప్పుడు కూడా మంచిని మంచన్నం, చెడును చెడని చెప్పినాం. ప్రతిపక్షం అధికార పక్షం అనేది అది సమయ అనుకూలంగా మారచ్చు, మారకపోవచ్చు. కానీ ఇవల్ల మీరు చేస్తున్న ప్రాక్టీస్ మంచిది కాదు అని చెప్తున్నాం. ఒక ఎమ్మెల్యేగా ఆర్టీఐకి రాదు. ఒక ఎమ్మెల్యేకి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ సరిగా లేనప్పుడు ప్రభుత్వం ఏం పని చేస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి శాసనసభలో ఇవాళ ఎమ్మెల్యేగా అడిగిన 84 క్వశ్చన్లకు 8 మాత్రం వచ్చింది. 15 నెలల కాలమైంది. నేను ఇచ్చినటువంటి ప్రతి ప్రశ్న నా దగ్గర ఫైల్తో సహా ఉంది. ఏ రోజు ఎప్పుడు ఇచ్చినామనేది. అన్న ఏదో ప్రజలకు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం తప్ప పర్సనల్ ఎజెండాగా ఎక్కడ మాట్లాడలేదు. టీజీఐఐసిది మాట్లాడిన రోజు, ఆ రోజు కూడా ఆ ప్రశ్నకు సమాధానము ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు మాట్లాడుతూ మేము కాన్స్టిట్యూషన్ చేస్తున్నాము అని చెప్పారు. ఇప్పటి వరకు దాని సమాధానం కూడా రాలేదు. నేను ఒకటే అడుగుతున్నామన్నా, నేను నాలాగానే ఉండి గౌరవంగా ఉండాలా, శాసనసభలో ఉందాగా ఉండాలని కోరుకొని వచ్చినటువంటి వ్యక్తిగా మాట్లాడలేకనో, చేతగాకనో, అసందర్భ ప్రేలాపనలు పేయరాకనో, నాకేం అన్పార్లమెంటరీ వార్డు రాకనో, నేను మాట్లాడలేక చేతగాకనో కాదు. రాజకీయాల్లో హుందాగా శాసనసభకు గౌరవం పెరగాలి, మీకు గౌరవంగా ఉండాలి, అధికారులకు గౌరవం ఉండాలని ఓపిక పడుతుంటే 15 నెలలుగా మీరు ఇలాగే చేస్తూ ఉంటే రానున్న కాలంలో మరి నా పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం వస్తుందా అనేది ఒక ఆలోచన ఉంది. కాబట్టి దయచేసి తొందరగా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో రావాలా. అవి ఏవి కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వము శాసనసభ ఉంది అంటే అది మీకే సిగ్గుచేటు, నాకు సభ్యుడిగా కూడా నాకు కూడా సిగ్గుచేటనే మాట్లాడుతున్నాను. కాబట్టి ఇవాళ ప్రభుత్వం నిజంగా ధైర్యంగా ఉండి చేస్తున్నది నిజమే అయినప్పుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన అవసరము అధికారులకు ఉన్నది, అలాగే ప్రభుత్వానికి ఉన్నది అని చెప్తున్నాను నేను. అలా ఇది శాసనసభలో జరుగుతున్న ఈ 84 క్వశ్చన్లకు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఇచ్చిన ఆ 86 ప్రశ్నలకు ఇప్పటి వరకు 9% కూడా నా చేతికి అందనప్పుడు ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం మీకు లేనట్ట, లేకపోతే అది పర్సనల్ ఎజెండా అనుకొని మీరు ఏమన్నా ఆలోచిస్తున్నారా? నేను నిజాయితీగా ఉండే వ్యక్తిని. మీరు పోయి కామారెడ్డి నియోజకవర్గంలో ఎవరిని అడిగినా నా గురించి అందరూ చెప్తారు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నా గురించి మంచి చెప్తారు తప్ప చెడు మాత్రం చెప్పరు. ఇది నాకున్నటువంటి క్యారెక్టర్ అని చెప్తున్నాం. కాబట్టి ఈ మర్యాద మీరు ఎలా తీస్తారు, మీరు ఎలా ఇవ్వగలుగుతారో అధ్యక్షుల ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రొటెక్షన్ గురించి అడగట్లేదు, పోలీస్ ప్రోటోకాల్ అడగట్లేదు, కానీ పనుల విషయంలో అక్కడున్నటువంటి ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి ఇచ్చినటువంటి ఏవైతే పనులు ఉంటాయో అవి శాంక్షన్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చేయాలి. కానీ అసలే మొత్తానికే పక్కన పెట్టి మేమేదో చేస్తామంటే రానున్న కాలంలో ఊరుకునేది లేదు. నేనైతే ఇది హెచ్చరికగా మాట్లాడట్లేదు, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి మాట్లాడుతున్నాము. మీరు తప్పు నిర్ణయం తీసుకుంటే మేము మాట్లాడాల్సిన పరిస్థితి కూడా వస్తుందని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. గౌరవ సభ్యులు చెప్పిన అంశాలన్నీ నోటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా పరిశీలన చేస్తాం.